రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ ఒక నాయకుడిని ఎదుర్కోలేక రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని ఆయన కన్న తల్లిని అత్యంత దారుణంగా పబ్లిక్ గా బూతులు తిడితే ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో సరిగ్గా ఇదే జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి తల్లిని అవమానించిన ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు యూపీ మొత్తం అట్టుడుకుతోంది. బీహార్ కి చెందిన మౌలానా అబ్దుల్లా సలీం అనే ఒక మత బోధకుడు యూపీలో ఉన్న గోవధ నిషేధ చట్టం మీద తన అక్కసును వెళ్ళగక్కాడు. అది ఎంత స్థాయికి చేరిందంటే నేరుగా సీఎం యోగి గారి తల్లిని ఉద్దేశించి టీవీలో చెప్పడానికి కూడా వీల్లేని అత్యంత అసభ్యకరమైన పదజాలం వాడాడు. ఒక వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెను కాల్చి చంపాలని, ఆమె మాంసం తినాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. योगी जी की अम्मा का गोश्त लिया के खा देते, आप मटन खा लेते, आप मांस खा लेते। ఇంకేముంది, ఈ వీడియో బయటకు రాగానే హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లక్నో, వారణాసి, అలీగఢ్ ఇలా యూపీ అంతటా రోడ్లెక్కి నిరసనలు తెలుపుతూ ఆ మౌలానా దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు. ప్రజల ఆగ్రహం చూసి యూపీలోని ఏకంగా 83 పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీన్ కట్ చేస్తే ఎప్పుడైతే చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అర్థమైందో పోలీసుల దెబ్బకు భయపడి ఆ మౌలానా ఒక వీడియో వదిలాడు. అందులో అతను చెప్పిన కవరింగ్ ఏంటో తెలుసా? నేను యోగి గారి తల్లిని అనలేదు, ఆవును ఉద్దేశించి అమ్మ అన్నాను అని ఒక కట్టు కథ అల్లాడు. क्योंकि योगी जी की तरफ से ये कानून बना तो इसलिए हमने बोल दिया योगी जी की अम्मा का गोश्त, क्योंकि वहाँ पे गाय माता का गोश्त का तस्करा है, तो योगी जी की रियल अम्मा का गोश्त मुराद लेना गलत है। वो मेरी नीयत भी नहीं है, वो इंटेंशन भी नहीं है। కానీ ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే అతను కావాలనే ఒక హిందూ ముఖ్యమంత్రి తల్లిని అవమానించాడని ఇట్టే అర్థమవుతోంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఒక మత పెద్ద స్థానంలో ఉండి ఒక కన్న తల్లి గురించి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మతపరమైన ద్వేషం ముదిరితే సమాజం ఎటుపోతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ మౌలానా చేసిన పనిపై, ఆయన ఇచ్చుకున్న కవరింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. రాజకీయాలకు తల్లులను బలి చేసే ఇలాంటి వ్యక్తుల నిజ స్వరూపం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.